కోడళ్ళారా, నేను కొద్ది రోజుల కోసం చార్ధామ్ యాత్రకు వెళ్తున్నాను. కొడుకులు ఇద్దరి పెళ్లిళ్ళ తర్వాత చార్ధామ్ యాత్ర చేయాలనేది నా కోరిక. నా ఇద్దరు కొడుకులు కూడా నాతో తీసుకెళ్తున్నాను. మీరిక్కడ ఇల్లది జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? అర్థమైందా? కానీ అత్తయ్య, నాకైతే ఏమైంది శివాని, చెప్పు. నేను మీకు చెప్పాను కదా అత్తయ్య, నేను మా పుట్టింటికి వెళ్ళాలని. అయితే ఏమైంది? నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు, ఇల్లుని చిన్న కోడలు పారులు చూసుకుంటుంది. లేదు లేదత్తయ్య, నేనెందుకు ఒక్కదాన్ని ఇంట్లో ఉండాలి? నాకు అసలు ఒంటరిగా ఉండాలంటే భయం. నువ్వు కూడా మీ పుట్టింటికి వెళ్ళు. లేదత్తయ్య, మా పుట్టిల్లు చాలా దూరం. ఏదో వారం కోసం అయితే అంత దూరం నేను వెళ్ళలేను. కనీసం వెళ్తే ఒక నెలైనా ఉండి రావాలి కదా. అదేం పక్కన లేదు కదా, మీరే చెప్పండి. అది కరెక్టే. సరే అయితే ఒక పని చేయి, నీ తోటి కోడలతో పాటు తన పుట్టింటికి వెళ్ళు. లేదు, అక్కడ నేనేం చేస్తాను? అరే అవును పారుల్, అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం పదా. ఇదే సరైన టైం తోడి కోడలపై ప్రతీకారం తెచ్చుకోవడానికి. ఇక్కడ ఈమె మంచితనం వల్ల అత్తయ్యతో చాలా మాటలు పడాల్సి వస్తుంది కదా. నేను ఇప్పుడు వస్తుంది అస్సలు మజా. నేను ఆమె బ్యాండ్ బజాయిస్తా. మరుసటి రోజు గాయత్రి తన ఇద్దరి కొడుకులతో చార్ధామ్ యాత్రకు వెళ్ళింది. అక్కడ ఆ ఇద్దరి తోటి కోడలు కూడా తమ ప్యాకింగ్ స్టార్ట్ చేశారు. శివాని పనిచేస్తూ ఉండగా పారుల్ దృష్టి తన తోటి కోడలు సూట్ కేసు పై పడుతుంది. అక్క తన పుట్టింటికి ఏమేం పట్టుకెళ్తుందో చూద్దాం, ఏమున్నాయో ఏమో. అలా అనుకుని పారుల్ తన తోటి కోడలు బ్యాగ్ చెక్ చేస్తుంది. ఓ, అమ్మకు చీర, పిల్లలకు బొమ్మలు, డ్రై ఫ్రూట్స్, ఇంకా కానుక కొంత డబ్బు. చెప్తా, ఏం సంగతి చెప్తా. పని మొత్తం అయ్యాక శివాని స్నానానికి వెళ్తుంది. అప్పుడు పారుల్ కానుక డబ్బు నుంచి కొంత డబ్బు దొంగిలించేస్తుంది. డ్రై ఫ్రూట్స్, బొమ్మలు దాచేస్తుంది. దాంతో పాటు చీరను డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు చూస్తాను తోటికోడలు ఎలా తలెత్తుకు తిరుగుతుందో తన పుట్టింట్లో. పారుల్కి తన తోటికోడలు పుట్టింటికి వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. అక్కడ బోర్ కొడుతుందని ఆమె అనుకుంటుంది. అప్పుడే ఆమె తన తోటికోడలు 7 సంవత్సరాల పాప రియాతో చెబుతుంది. నిజం చెప్పు రియా, నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బోర్ ఫీల్ అవ్వవా? లేదు పిన్ని, అక్కడ నాకు ఇంకా బాగుంటుంది. అమ్మమ్మ నాకు కొత్త బొమ్మలు, బట్టలు ఇస్తుంది. ఇక మామ అయితే నాతో భలే ఆడుకుంటాడు. అత్త అయితే నా కోసం వెరైటీ వంటలు చేసి పెడుతుంది తెలుసా మీకు, చాలా బాగుంటుంది. అలా చెప్పి రియా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ రియా పిల్ల కూడా తన మామ అమ్మమ్మల చెంచా. ఇక్కడ ఒక్కదాన్ని ఉండే కంటే అక్కడికి వెళ్లి తమాషా చూడటమే బెటర్. చూద్దాం అక్క ఇక్కట్లు. మరుసటి రోజు ఉదయం పారుల్ శివాని క్యాబ్ లో శివాని పుట్టింటికి చేరుకుంటారు. నమస్తే మా. నమస్తే అన్నయ్య. నమస్తే వదిన. అరే చింటూ, ఎలా ఉన్నావు? మేమంతా బాగున్నాం శివాని, రా లోపలికి రా. అరే పారులు కూడా వచ్చిందా నీతో? నమస్తే ఆంటీ. హలో ఎవ్రీవన్. కాసేపటి తర్వాత నయన అందరి కోసం కూల్ డ్రింక్, సమోసాలు తీసుకొస్తుంది. ఆపై అందరి కోసం వంటకాలు చేయడంలో బిజీ అయిపోతుంది. కాసేపటి తర్వాత పారుల్ నయన్ దగ్గరకు వెళ్తుంది. వదిన, నేను మీకు హెల్ప్ చేయనా? లేదు లేదు, మీరు అతిథి మాకు. శివాని వదిన విశ్రాంతి తీసుకుంటుంది కదా, మీరు తీసుకోండి. లేదు లేదు, మీరొక్కరే ఇంత పని ఎలా చేస్తారు? అలాగే మీ ఆడపడుచుకైతే అలవాటు విశ్రాంతి తీసుకోవడం. అక్కడ కూడా అన్ని పనులు నేనే చేసేదాన్ని తెలుసా మీకు? సరే కాని వదిన, మిమ్మల్ని ఒక మాట అడగనా? అడగండి. మీకేం అనిపించదా అక్క తరచుగా పుట్టింటికి రావడం, పైగా హెల్ప్ చేయకుండా మీపై అన్ని పనుల ప్రెజర్ పెంచి స్వయంగా ఆమె విశ్రాంతి తీసుకుంటూ పడుకోవడం మీకు బాధగా లేదా? ఇది ఆడపడుచు పుట్టిల్లు, ఆమె హక్కు ఇక్కడికి రావడం. అలాగే నేనుండగా అత్తయ్యతో కానీ ఆడపడుచుతో కానీ పనులు చేపిస్తాను. కానీ నువ్వు మా గురించి ఆలోచించావు, అది చాలు. పారుల్ వంటగది నుంచి వెళ్లిపోతుంది. అక్కడ పారుల్ శివాని అమ్మ దగ్గరకు వెళ్తుంది. ఆమె బెడ్ పై కూర్చొని ఉంటుంది. ఆంటీ, నేను ఇక్కడ కూర్చోవచ్చా? రామ్మా, కూర్చోరా. ఏమైందా ఆంటీ, మీరేదో బాధగా కనిపిస్తున్నారు? ఏదైనా విషయం ఉందా? లేదమ్మా, ఏదో అలా. చెప్పండి ఆంటీ. అమ్మా, అది ఏంటంటే శివాని కేవలం గుప్పెడు బాదం కాజుని తీసుకొచ్చింది. నాకేం అర్థం కావడం లేదు, ఇవి ఎలా కొడుకు కోడలకు చూపించాలా అని. ఏదో ఒక ప్లాన్ అయినా వర్కౌట్ అయ్యేలా ఉంది. అయినా ఆంటీ, అక్క అలా ఎందుకు చేసింది? బావగారు బానే సంపాదిస్తున్నారు కదా, మరెందుకు అమ్మ అలా చేసింది? అరే అర్థం కావడంలా. అమ్మాయి అత్తింటి వారి నుంచి మాకేం ఆశ లేదు, కానీ సమాజం ముందు చూపించుకోవాలి కదా. ఇవి ఎలా చూపించాలి పిల్లలకు? మీరు టెన్షన్ పడకండి, ఉండండి కాస్త మీ తలొత్తుతాను. కొద్ది రోజుల తర్వాత పారుల్ కి తన అత్త ఫోన్ చేస్తుంది. పారుల్, ఎలా ఉన్నావు? అత్తయ్య, మీరా? ఎలా ఉన్నారు మీరు? మీ యాత్ర ఎలా కొనసాగుతోంది? బాగానే నడుస్తుంది. నీకు అక్కడ బాగానే ఉంది కదా? బోర్ కొట్టడం లేదు కదా? అంతా క్షేమమే కదా? మీకేం చెప్పాలి అత్తయ్య, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అందరూ అక్కతోనే ఉంటున్నారు, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. నేను కూడా అక్క తన వదినతో షాపింగ్కి వెళ్ళింది. నేను వీళ్ళతో ఎంత కలవడానికి ప్రయత్నిస్తున్నా వాళ్ళు నన్ను కలుపుకోవడం లేదు. దీనికంటే బదులుగా నేను మన ఇంట్లోనే ఉంటే బాగుండేది. కనీసం నాకు నా మర్యాద దక్కేది. అత్తయ్య,
ఏంటి? నాకు పెద్ద కోడలు ఇంటి వాళ్ళు ఇలా చేస్తారనే ఆలోచన కూడా లేదు. శివాని కోడలు ఎక్కడుంది చెప్పు? ఆమె గది తలుపులది వేసుకొని నా గురించి వాళ్ళ పుట్టింట్లో చాడీలు చెప్తుంది అత్తయ్య. ఇది చాలా బాధాకర విషయం. సరే, మేము సాధ్యమైనంత త్వరగా వస్తాము. నువ్వు జాగ్రత్తగుండు. అలా చెప్పి ఇక్కడ అత్త ఫోన్ పెడుతుంది. అక్కడ పారుల్ మనసులో సంతోషంగా ఎస్, వన్ మోర్ వికెట్ పడిపోయింది. కొద్ది రోజుల తర్వాత డోర్ బెల్ మోగుతుంది. పారుల్, శివాని అత్త, ఆమె ఇద్దరు కొడుకులు ఉంటారు. వాళ్ళందరూ లోపలికి వస్తారు. కోడళ్ళంతా ఆమె ఆశీర్వాదం తీసుకుంటారు. ఎలా ఉన్నారు వదినా? యాత్ర ఎలా సాగింది? అంతా బాగానే జరిగింది. మీకైతే చాలా ధన్యవాదాలు. ఇన్నాళ్ళు నా ఇద్దరు కోడలను మీ ఇంట్లో ఉంచుకున్నారు. వదిన గారు, శివాని లాగే పారుల్ కూడా. నిజంగా పారుల్ చాలా మంచిది. హా, మంచిది చాలా. చిన్నది కాస్త తెలియకుండా ఏదైనా చేస్తుంటే అది అర్థమవుతుంది మాకు. మరుసటి రోజు వాళ్ళంతా తమ ఇంటికి తిరిగి వచ్చేందుకు సన్నద్ధం అవుతారు. అప్పుడు శివాని అమ్మ పారులతో, ఇక్కడికి రావడం చాలా బాగుందమ్మా. ఈసారి మళ్ళీ రామ్మా, కానీ స్వచ్ఛమైన మనసుతో. అంటే ఏంటి? అంటే నేను చెబుతాను, ఇవిగో చూడు. అత్తయ్య, అవి డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ కదా నేను ఇక్కడికి తీసుకొచ్చినవి. ఇక చింటూ బొమ్మలు. బ్యాగ్లో ఎంత ఎతికినా దొరకలేదు. ఇంకా నీ కానుక మిగిలిన డబ్బులు. పారుల్, నువ్వెప్పుడు శివానిపై కుళ్ళుకుంటూ ఉంటావు. ఈ విషయం మా అందరికీ బాగా తెలుసు. కానీ ప్రతీకారం నిన్ను కళ్ళు మూసుకుపోయేలా చేసింది. నువ్విలాంటి దిగజారిన పని చేశావు. నీ ఈ పని వల్ల మేమందరం సిగ్గుతో తలదించుకోవాల్సిన స్థితి వచ్చింది. నాకు శివాని అమ్మ, వదిన అన్నీ చెప్పారు. నన్ను క్షమించండి. నేనెప్పుడు అక్కపై అసూయతోనే ఉన్నాను. ఎందుకంటే ఆమె నాకంటే అందమైనది. మీ అందరూ ఆమెను పొగుడుతుంటారు. నన్ను అందరూ క్షమించండి. పారుల్కి తన తప్పు అర్థమవుతుంది. ఆమె అందరినీ క్షమాపణ అడుగుతుంది. ఆఖరికి అందరూ ఆమె చిన్నదని భావించి క్షమిస్తారు. ఆ తర్వాత అందరూ సంతోషంగా తమ ఇంటికి తిరిగి వస్తారు. ఈ ఇద్దరు అక్కచెల్లు మళ్ళీ ఎంత తాగారంటే సరిగ్గా నడిచే స్పృహ కూడా లేదు. తప్పంతా నాదే. తల్లి లేని పిల్లలన్నీ అల్లారు ముద్దుగా పెంచాను. ఈ ఎంత నెత్తినెక్కించుకున్నానంటే వాళ్ళు మంచి ఏదో చెడేదో కూడా పట్టించుకోలేదు. కానీ ఎలాంటి దుస్థితి పట్టిందంటే వాళ్ళిద్దరు పూర్తిగా పాడైపోయారు. యుక్త వయసుకు వచ్చిన ఆ ఇద్దరు అమ్మాయిల ప్రవర్తన చూసి ధన్రాజ్ వారిద్దరి కోసం సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. వారికి సరితూగిన సంబంధం చూసి వారిద్దరికి పెళ్లి చేస్తాడు. అక్కడ వాళ్ళ అత్తగారు రాజరాణి చేతిలో హారతి పళ్ళం పట్టుకుని ఎదురు చూస్తుంటాది. అది చూసిన సునైన మరియు మలైక అత్తమ్మ వైపు చూసి ఇలా అంటారు. ఓహో అత్తమ్మ, ఎందుకు ఇవన్నీ? ఇలాంటి చాదస్తాలన్నీ ఎందుకు? మేము అత్తగారింటికి వచ్చాము, ఏదో యుద్ధం చేయడానికి కాదు. అలా అంటూనే ఇద్దరు కలశాన్ని కింద పడవేయకుండా గదులకు వెళ్ళిపోతారు. ఇలాంటివి చూస్తూ రాజరాణి మరియు వినయ్ మరియు రోహిత్ అవాకైపోతారు. మరుసటి రోజు ఉదయం ఇద్దరు 10 గంటలకు లెగిస్తారు. అప్పుడు రాజరాణి ఇలా అంటారు. అరే ఏంటి కోడల్లారా, మీరిద్దరూ ఇంకా స్నానం చేయలేదా? ఈరోజు మీ ఇద్దరికి వంటగదిలో మొదటి రోజు ఏదైనా స్వీట్ చేయాలి. వెళ్ళండి, త్వరగా స్నానం చేయండి. కానీ అత్తమ్మ, మాకైతే గరిట పట్టుకోవడం కూడా రాదు, తినడం తప్ప అస్సలు చేయడమే రాదు. అయినా వంట వాళ్ళు ఉన్నారు కదా, మేమిద్దరమైతే మా వంటగదిలో ఎప్పుడు అడుగు కూడా పెట్టలేదు. తల్లి, ఇంట్లో ఎంతమంది పనులైనా ఉన్నా సరే ఇంట్లో వంట మాత్రం ఆ ఇంటి లక్ష్మీదేవులే చెయ్యాలి కదా. అమ్మ కరెక్ట్గా చెప్పింది. అయినా పెళ్ళైన తర్వాత మొదటి రోజు వంటగదిలో స్వీట్ చేయడం మన ఆనవాయితీ కూడా. ఓఫో, ఇంట్లో మా నాన్న తక్కువ ఏడన్నా ఇక్కడ నువ్వు కూడా క్లాస్ తీసుకుంటున్నావు? లీవ్ ఇట్. అరే సునేనా, త్వరగా రెడీ అయ్యి కింద పూల్కి వచ్చాయి. ఈరోజు మనం ఫుల్గా స్విమ్మింగ్ చేద్దాం. కొంతసేపటికి ఇద్దరు స్విమ్మింగ్ డ్రెస్లో కిందకు వచ్చి బయట పూల్ దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఇద్దరు కోడళ్ళ పద్ధతి చూసి రాజరాణి సిగ్గుతో తల వంచుకుంటుంది. ఇద్దరికిద్దరూ నా పరువు తీసేటట్టే ఉన్నారు. దేవుడా, నా ఇంటి పరువు మాత్రం నీ చేతుల్లోనే ఉంది. రాజరాణి ఒక పద్ధతి గల మనిషి, దానికి తోడు ఆమె సమాజ కార్యకర్త కూడా. రాజరాణి ఒక ఎన్జిఓ నడుపుతుంది. ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ ఆమెకు తెలుసు. ఇలానే కొన్ని రోజులు గడుస్తాయి. మలైకా మరియు సునైనా కుటుంబం పట్ల బరువు బాధ్యతలను అంతగా తెలుసుకోరు. రోజంతా వాళ్ళిద్దరూ మేకప్, పార్లర్, షాపింగ్ మరియు పార్టీలనే గడిపేవారు. ఇంత చిన్న బట్టలు వేసుకొని రాత్రికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కోడలా? అత్తమ్మ, ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే, పార్టీకి వెళ్తున్నాం, రావడానికి లేట్ అవుతుంది, పద సునైనా. అయితే వారిద్దరూ పొట్టి బట్టలు వేసుకుని నైట్ క్లబ్కి వెళ్తారు మరియు మందు, సిగరెట్ తాగుతారు. అర్ధరాత్రి ఎవరో అబ్బాయిలు వారిని ఇంటికి డ్రాప్ చేస్తారు. అయితే వాళ్ళిద్దరూ తూగుతూ ఇంట్లోకి రావడం చూసి రాజరాణి ఇలా అంటారు. ఇదంతా ఏంటి? ఈ రోజు మీరు హద్దు దాటారు.
పెద్దింటి కోడళ్ళు అసలు ఇలా ఉండనే ఉండకూడదు. ఓ అత్తయ్య, మళ్ళీ మీ లెక్చర్ని స్టార్ట్ చేయకండి. అరే, ఇదే కదా కరెక్ట్ టైము. అరే, ఇలా వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకపోతే నీలా ముసలైన తర్వాత ఎంజాయ్ చేయాలా? ఆ? అప్పుడే నిఖిల్ మరియు రోహిత్ అక్కడికి వచ్చి చెంప మీద గట్టిగా కొడతారు. ఇది చూసి వాళ్ళిద్దరికీ చాలా కోపం వస్తుంది. వారిద్దరూ కూడా భర్తను తిరిగి కొడతారు. మేము ఈ కాలపు అమ్మాయిలమి, తిరిగి జవాబు ఇవ్వడం చాలా బాగా తెలుసు, కాబట్టి నువ్వు మళ్ళీ ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకు. వారిద్దరూ అలా తూగుతూ తూగుతూ వెళ్ళిపోతారు. ఇలా కాలం గడుస్తుంది. అయితే ఒకరోజు వాళ్ళిద్దరూ పడుకున్నప్పుడు వారి ఫోన్ మ్రోగుతుంది. ఊరి చివర ఉన్న ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ అవుతుందని ఇన్విటేషన్ వస్తుంది. వావ్, రేవ్ పార్టీ! మలైకా, నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. నేనైతే ఇప్పటి వరకు రేవ్ పార్టీస్ గురించి విన్నాను అంతే. ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తాము. అఫ్ కోర్స్, లైఫ్లో ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకు? మనం తప్పకుండా వెళ్దాం. ఇద్దరు అక్కచెల్లు బాగా తయారయ్యి కార్లో బయలుదేరుతారు. అక్కడ పోలీసులు కన్ను కప్పి ఆ పార్టీలో వారు సిగరెట్, మందు, డ్రగ్స్ మరియు సుఖాన్నిచ్చే అన్ని వాటిల్లోని పాల్గొంటారు మరియు బాగా ఎంజాయ్ చేస్తారు. వారిద్దరూ డ్రగ్స్ తీసుకున్నందున వాళ్ళ తల మొత్తం తిరుగుతూ వాళ్ళు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అదే పార్టీలో తాగిన మత్తులో ఉన్న వ్యక్తి మలైకాను అసభ్యంగా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే కాసేపటికి కరెంటు పోతుంది మరియు లైట్ వచ్చిన తర్వాత చూస్తే ఆ వ్యక్తి కింద పడిపోయి చనిపోయి ఉంటాడు. కాసేపటికి పోలీసులు ఆ పార్టీకి వస్తారు మరియు అక్కడ ఉన్న వారందరినీ అరెస్ట్ చేస్తారు. మరుసటి రోజు రాజరాణి తన పిల్లలతోటి జైలుకు వెళ్తుంది. అత్తమ్మ, నిఖిల్, నేను నిజంగానే ఎవరిని చంపలేదు. మమ్మల్ని రక్షించండి అత్తమ్మ, ప్లీజ్ హెల్ప్ చేయండి. అవును రోహిత్, మమ్మల్ని నమ్ము, మమ్మల్ని ఇరికిస్తున్నారు. ఆ పార్టీకి వెళ్ళడమే మేము చేసిన పెద్ద తప్పు. ఇకపై మేము ఏ పార్టీకి వెళ్ళము. ఇలాంటి పనులన్నీ కూడా మేము మానేస్తాము. మీరిద్దరూ చేసిన తప్పును తెలుసుకున్నారు, అదే చాలు మాకు. ఆకాష్, ఇక్కడికి రా. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళని వదిలేయండి. ఓకే మేడం. ఈ అబ్బాయి బ్రతికే ఉన్నాడు. అవును, ఇదంతా మా ప్లానే, మీ ఇద్దరికి గుణపాఠం నేర్పించాలని. వాస్తవానికి ఈ ప్లాన్ అంతా రాజరాణి మరియు వాళ్ళ కొడుకులది. కోడలిద్దరికీ మంచి గుణపాఠం నేర్పించడానికి ఇలా చేశారు. ఆమె తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఇలాంటి పార్టీ ఒకటి పెట్టి ఇలా చేశారు. మలైకా మరియు సునైనాకు చాలా బుద్ధి వచ్చింది. ఇప్పుడు వారిద్దరూ చెడు మార్గం వదిలి మంచి మార్గాన్ని ఎంచుకున్నారు. కొత్త మార్గంలో అత్త, భర్తతో సుఖంగా ఉండసాగారు. Thanks for watching.